పల్లీ పౌడర్ చేస్తానండి. దానికోసం పల్లీలు వేయించుతున్నాను. ఇదిగో ఎండుమిరగాయలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను, నూనె లేకుండా వేయించి పెట్టుకున్నాను. తర్వాత పల్లీలు వేయించుకున్నాను. పల్లీలు వేగిపోయినాయండి. నేను పొట్టు తీయడం కోసం చాట్లో వేసుకున్నాను. పల్లీలు రెడీ చేశానండి. మొత్తం పొట్టు తీయలేదు, కొంచెం పొట్టు ఉండిచ్చాను. పసుపు వేసుకున్నాను, తర్వాత ఉప్పు వేసాను, ఎండుమిరపకాయలు వేసాను. దీన్ని తిప్పేద్దామండి. ఇప్పుడు ఇలా వచ్చిందండి పల్లి పొడి. ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకుంటారండి, లేకపోతే లేదు. నేనైతే 4 వెల్లుల్లిపాయలు దంచి అందులో కలుపుతానండి. ఫైనల్గా పల్లీ పౌడర్ ఇలా తయారైందండి. ఇది ఏ వేపుడన్నా చేయించుకుని పొట్లకాయ కానీ బెండకాయ కానీ ఇలా వేపుళ్ళు వేయించుకుని దాని మీద ఈ పౌడర్ జిమ్మేసుకోవచ్చండి. అంత బాగుంటుంది. ఓకేనా? టేస్ట్ చూసి చెప్పండి మరి.